ఇప్పుడు నేను చెప్పానుగా, ఆమె కొడుకు తప్పు చేస్తే శిక్షించకుండా దాన్ని ప్రోత్సహించినప్పుడు వాడు ఎలా చెడిపోయాడో, దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని కఠినముగా శిక్షించకపోతే ఇంకెన్ని తప్పులైనా చేస్తాం, మనల్ని కఠినముగా దండించకపోతే ఇంకెన్ని పాపాలైనా చేసి ఆ గొప్ప పరలోకాన్ని, ఆ భవిష్యత్తును కోల్పోతాం. అలా కోల్పోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు అప్పుడప్పుడు తను ప్రేమించే వారిని, పరలోక రాజ్యములో స్వీకరించు వారిని కఠినముగా శిక్షిస్తూ గద్దిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ చక్కని మాట ఉంది. ఏమని? 12:5 వచనం, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఆ శిక్ష వచ్చినప్పుడు అది రోగ రూపంలో రావచ్చు, ఆస్తి నష్టంలో రావచ్చు, లేక రకరకాల పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని శిక్షించవచ్చు. అవమానకరమైన పరిస్థితుల్లో శిక్షించవచ్చు. అందరికీ ఒకే రకమైన శిక్ష ఉండదండి. ఉదాహరణకు మనం దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకుంటే, చిన్న వయసులోనే అభిషేకింపబడ్డాడు సమూయేలు ప్రవక్త ద్వారా. దేవుని తన మహాకృపను బట్టి గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి వానిని అంచెలంచెలుగా ఇజ్రాయెల్ దేశానికి మహారాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఇవన్నీ మనం వింటున్న చరిత్రలే. గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు దీవించాడు అతని కుటుంబాన్ని. రాజభవనంలో ఉంటూ కిరీటం ధరించి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా అభిషేకింపబడ్డాడు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. అయితే ఒకరోజు సాతాను ప్రేరేపణ చేత మనం ఎన్నోసార్లు విన్నాం. సైనికులంతా యుద్ధభూమిలో ఉన్నప్పుడు తన మేడ మీదకి ఒక స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూసి మోహించి ఆమెతో వ్యభిచారం అనే పాపం జరిగింది. ఆ తదుపరి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె భర్తను కూడా యుద్ధరంగంలో చంపించినట్టుగా చూస్తాం. అంటే వ్యభిచారం అనే పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి హత్య కూడా చేయించాడు. మరి దేవుడు శిక్షించాలా లేదా? శిక్షించకపోతే ఇంకెన్ని పాపాలైనా చేస్తాడు, ఎంతమందినైనా చంపుతాడు, ఎంతమంది ఆడపిల్లలైనా మానభంగాలు చేయవచ్చు. ఎందుకంటే అధికారం ఉంది, నన్ను అడిగేవాడు ఎవడు లేడు, నాకు ఎదురు చెప్పేవాడు ఎవడు లేడనేటువంటి అహంకారంతో అలాగే చేస్తూ ఉంటే చివరికి దేవుడు అతని కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప భవిష్యత్తును కోల్పోతాడు, నాశనమైపోతాడు. కాబట్టి దేవుడు అతన్ని ప్రేమించినాడు కాబట్టి, పరలోక రాజ్యంలో ఉండటానికి అర్హుడిగా ఎంచినాడు కాబట్టి, చిన్నతనంలోని ఎన్నిక చేసి తన అన్నల కంటే కూడా అతను ఎన్నిక చేసి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాడు ఇహలోకములో. రేపు పరలోకంలో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టాలని దేవుడు ఆశించాడు కాబట్టి, ప్రేమిస్తున్నాడు కాబట్టి కఠినమైన పనిష్మెంట్ దేవుడిచ్చాడు, శిక్ష.